హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వైషుతో సరదాగా. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరున్నారు? మా వారికైతే చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే. నాకైతే అంతగా ఇష్టం ఉండదండి. నేనైతే ఈ రెసిపీని అమ్మ చేతి వంట భార్గవి గారి యూట్యూబ్ ఛానల్లో అయితే చూశాను. నేను ఏ రెసిపీస్ కావాలన్నా ఆవిడ దాంట్లోనే చూస్తానండి. కొంచెం ఈజీగా ఉంటాయి కదా. ఇంతకీ మీరు ఎవరి రెసిపీస్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఉసిరికాయ పచ్చడి పట్టాలంటే చాలా కష్టం అని అనుకుంటారు. నేను చేసే పద్ధతిలో చేస్తే గనక చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈజీగా 3 మంత్స్ అయినా నిల్వ ఉండిద్దండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలండి. చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనము ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేయాలని అనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందైనా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని హాట్ వాటర్లో కనుక నానబెడితే గుజ్జు అనేది ఎక్కువగా వస్తుందండి. మనకనేది చింతపండు గుజ్జు, చింతపండు పులిహోరకి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ సపరేట్గా వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది టేస్టీగా ఉండిద్ది. మనకి పచ్చడి ఇంకా కమ్మగా కూడా ఉండిద్ది కదా పులుపు తగులుతూ ఉంటే. ఇలా వచ్చిన దాన్నైతే తీసి పక్కన పెట్టుకోవాలండి. అవును, ఉసిరికాయ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు తింటారా లేదా కామెంట్ చేయండి. మనం ఉసిరికాయ పచ్చడి పట్టాలన్నప్పుడు ముందు రోజే మనం ఉసిరికాయలు తెచ్చుకుంటాం కదా, ఆ ఉసిరికాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలండి. ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. లేకపోతే మనం వాష్ చేసేసిన తర్వాత నీట్‌గా ఫ్యాన్ కింద అయినా ఒక 1 అవర్ అనేది ఆరబెట్టామనుకోండి, తడి అనేది లేకుండా నీట్‌గా ఉంటుంది. మనం ఉసిరికాయ పచ్చడి ఎప్పుడైనా పట్టినప్పుడు తడి అనేది అస్సలు లేకుండా ఉండాలండి. అలా తడి ఉంటే పచ్చడి తొందరగా బూజు పట్టి పాడైపోతుంది. ఇలాగా మనమైతే బాండీలో ఉసిరికాయలనైతే నీట్‌గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ అంతగా ఎక్కువగా ఫ్రై అనేది చేసుకోకూడదు. మనం ఎప్పుడైనా సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. హైలో పెట్టి చేసుకుంటే పైన స్కిన్ అనేది మాడిపోతుంది కానీ వేగిపోయినట్టు అనిపించిద్ది మనకి. లోపల వరకు కాయ అయితే అసలు ఉడకదండి. అందుకనే మనం సిమ్‌లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఒక కాయనైతే పక్కన పెట్టుకొని ప్లేట్ మీద వేసుకొని మగ్గిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్‌గా కూడా కుక్ అవ్వకూడదండి. మరీ పచ్చడి కలిపేటప్పుడే కాయ విడిలిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అదే బాండీ ఆయిల్‌లో ఎండుమిరపకాయలు ఒక 4, ఆవాలైతే ఒక స్పూను వేసుకొని నీట్‌గా అవి అయితే ఎండుమిరపకాయలు వేగుతాయి కదా, వేగితే పచ్చళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అవి వేసేసిన తర్వాత ఆ బాండీ అనేది నీట్‌గా పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్ అనేది మనం పచ్చడిలో కలుపుకోవడానికి యూజ్ అయ్యిద్ది. మళ్ళీ మనం సపరేట్‌గా ఆయిల్ ఏమి యూజ్ చేయక్కర్లేదండి. నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలు అనేది తీసుకున్నాను. 1/2 కేజీకి కొలతగా 2 టీ గ్లాసుల కారము, 2 టీ గ్లాసుల కారము, 1 టీ గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నాను. ఇంకా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతిపొడి అనేది, అది కూడా మిక్సింగ్ చేసేస్తున్నాను. ఇంకా మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు మనం వేస్ట్‌గా పడేయక్కర్లేదండి. మనం నెక్స్ట్ డేకి మనం సాంబార్ కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు దాంట్లోకైతే యూజ్ చేసుకోవచ్చు. మనకేం టేస్ట్ ఏం మారదండి. మనం డైలీ వాడుకునే దానిలాగానే ఉండిద్ది. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకొని నీట్‌గా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలను అయితే పక్కన పెట్టుకున్నాం కదా, వాటికనేది ఉప్పు కారం అనేది బాగా పట్టించుకోవాలి. పట్టించుకొని నీట్‌గా లోపల వరకు కాయకనేది పట్టించుకోవాలండి. పట్టించుకొని మన ఆయిల్ అనేది ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండిద్ది కదా, అదైతే వేడి వేడిగా పోయకూడదండి. మనం చల్లారబెట్టుకున్నాం కాబట్టి గోరువెచ్చగా అయ్యి
ఉండాలి. అప్పుడైతేనే బాగుంటుంది. వేడివేడిగా పోస్తే తొందరగా పాడైపోయిద్దండి పచ్చడి. టేస్ట్ అనేది మనకు అంతగా రాదు. అందుకని గోరువెచ్చగా అయినప్పుడే పొయ్యాలి. ఇంకా మనం పచ్చళ్ళు ఎప్పుడైనా సరే స్టీల్ డబ్బాల్లో అస్సలు పెట్టకూడదు. ఇదైతే అసలు మర్చిపోవద్దు. స్టీల్ డబ్బాల్లో పెట్టడం వల్ల తొందరగా పాడైపోతుంది. ప్లాస్టిక్ జార్స్‌లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చేస్తే మనకి 3 మంత్స్ అయినా అస్సలు పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది. నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.